హాయ్, నా పేరు జోయా. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. ఈరోజు నేను నాకు జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ మేము ఢిల్లీలో ఉంటాము. మేము ఒకరోజు ఆ రోజు జూన్ 21 సాటర్డే రోజు ఏమైందంటే మేము ఆ రోజు కూడా నాకు సాటర్డే కూడా వర్కింగ్ ఉంది. నేను ఒక వర్కింగ్ ఉమెన్ని. సాటర్డే వర్క్ అయిపోయాక 9 o'clockకి అలా యాక్చువల్లీ మార్నింగ్ నుంచి నాకు హెడేక్ ఉంది అయినా కూడా వర్క్ చేశాను. హెడేక్ ఒక 1 week నుండి హెడేక్ వస్తుంది. ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను, అయినా తగ్గట్లేదు. యాక్చువల్లీ హెడేక్ ఎక్కువ అవ్వడం వల్ల ఇంకా నాకు ఏమనుకున్నాం, హాస్పిటల్కి వెళ్దామని సెర్చ్ చేశాము. నోయిడాలో ఒక హాస్పిటల్లో డాక్టర్ అవైలబుల్ ఉన్నాడన్నారు. కాల్ చేసి అడిగితే ఇంకా మేము స్టార్ట్ అయ్యాం. ఇంటి దగ్గర నుంచి మా హస్బెండ్ నేను బైక్ మీద వెళ్తున్నాము. ఫోన్ మీద ఫోన్ పెట్టి నేను మా హస్బెండ్కి మ్యాప్ చూపిస్తూ వెళ్తున్నాము. సడన్గా ఒక ఇద్దరు వెనక నుంచి వచ్చి మొబైల్ ఇలా లాక్కొని వెళ్ళాడు. ఒక్క నిమిషంలో మేము షాక్ అయ్యాం, ఏంటి ఇది అని. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు, ఢిల్లీలో చైన్ స్నాచర్స్తో పాటు మొబైల్ స్నాచర్ కూడా చాలామంది ఉన్నారు. మేము విన్నాము ఇలా ఉంటారు మొబైల్ స్నాచర్స్ ఢిల్లీలో అని చెప్పి, బట్ మాకు జరగడం ఇదే ఫస్ట్ టైం. నేను ఢిల్లీకి వచ్చి 2 years అవుతుంది. మా హస్బెండ్ ముందు నుండే ఇక్కడ ఉంటున్నారు. నేను మా మ్యారేజ్ తర్వాత 2 years నుండి ఇక్కడ ఉంటున్నాము. విన్నాము మొబైల్ స్నాచర్స్ ఢిల్లీలో చాలా ఉంటారు అని చెప్పి, కానీ ఇంత దగ్గరగా క్లోజర్గా మాకు జరిగే ఇదే ఫస్ట్ టైము. మా హస్బెండ్ ఒక 9 years నుండి ఇక్కడ ఉంటున్నారు, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్పాలి. ఆ రోజు మేము హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు మా 2 mobiles ఒకేసారి లాక్కెళ్ళారు స్నాచర్స్. బైక్ మీద వచ్చారు. అది బైక్ కూడా స్పోర్ట్స్ బైక్ లాంటి బైక్. చాలా స్పీడ్గా ఎక్దమ్ స్పీడ్లో వెళ్ళారు. మనం అసలు క్యాచ్ చేయలేము, ఎంత స్పీడ్గా వెళ్ళినా వాళ్ళని క్యాచ్ చేయలేము. యాక్సిడెంట్ తప్ప ఇంకా అక్కడ యూజ్ ఏమి ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పి, ఇప్పుడు మనము వాళ్ళను ఏమంటారు చేయడానికి వెళ్ళినా కూడా అక్కడ మనకి యూజ్ ఏమీ ఉండదు. వాళ్ళు ఏదైనా చేయడానికి కూడా వెనకాడరు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు మనం ఏదైనా కాపాడుకోవడానికి మనము ట్రై చేసినా కూడా మనకు యూజ్ ఏమి ఉండదు అని తెలిసింది. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్లీ ఏం చేస్తారంటే వాళ్ళు బ్లేడ్స్ ఇలాంటివి, చాక్ ఇలాంటివి కూడా దగ్గర పెట్టుకొని మనం ఇవ్వడానికి రిఫ్యూజ్ చేసినప్పుడు వాటితో దాడి చేయడానికి కూడా వాళ్ళు వెనకాడరు. ఈ దాడి చేయడానికి వెనకాడరు అని ఎలా చెప్తున్నానంటే, రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను మీకు. మా డ్రైవర్ ఉంటాడు, మాకు ఒక తెలిసిన డ్రైవర్ ఉంటాడు, కార్ డ్రైవరు, మంజిత్ అనే ఒక అబ్బాయి. తనకేం జరిగిందంటే, తను 10:30 ఆ టైంలో బయట ఫోన్ మాట్లాడుతున్నాడంట. ఫోన్ మాట్లాడుతుంటే 3 వ్యక్తులు వచ్చి ఫోన్ లాక్కోవడానికి ట్రై చేస్తే ఏమైంది, తను గట్టిగా పట్టుకున్నాడు, తీసుకొని చేయి పైన దాడి చేస్తే ఆ దాడిలో తనకి చేతికి ఇంత పెద్ద గాయమైంది లోతుగా. అండ్ మొహం మీద కూడా కత్తితో దాడి చేయడానికి ట్రై చేశారు, కానీ ఎలాగోలో తప్పించుకున్నాడు. అది అలా జరిగింది. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు, ఇక్కడ ఢిల్లీలో మొబైల్ స్నాచర్స్ చాలా ఎక్కువయ్యారు. ఇది ఎలా అనిపిస్తుందంటే లైక్ ఒక రాబరీ లాగా అనిపిస్తుంది. ఇక్కడ మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల మొబైల్ పోవట్లేదు. ఎలా అంటే మనము దారి వెళ్తున్నాం, మన పనిలో మనం వెళ్తున్నాం, జాగ్రత్తగా మనం పట్టుకున్నాం, మన దగ్గరే ఉంది, ఒక రాబరీ లాగా లాక్కెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకొకటి, మనం ఇవ్వడానికి మనం జాగ్రత్తగా గట్టిగా పట్టుకున్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే కత్తితో దాడి చేయడాలు, ఇంకా కొట్టడాలు, అరవడాలు, నెట్టేయడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఫర్ సపోజ్ మనం బైక్ మీద వెళ్తున్నాము, వాళ్ళు బైక్ మీద నుంచి నెట్టేసే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంది. మాకు తెలిసిన ఆ తర్వాత మేము రీసెర్చ్ చేసాం కొంచెం దీని గురించి. తర్వాత ఇక్కడ లోకల్ వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నాము. ఏంటంటే ఇక్కడ అలాగే ఉంటుంది, చైన్ స్నాచర్స్ అండ్ మొబైల్ స్నాచర్స్ కూడా చాలామంది ఉంటారు ఇక్కడ.
అలాంటివి జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే పోలీసులకు కూడా తెలిసే అవకాశం లేకుండా ఉంది. పోలీసులు మేము ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాం ఆ రోజు నైటు. ఇంకా మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత 2 మొబైల్స్ పోయాయి కదా, వెంటనే కాల్ చేసి లొకేషన్ ట్రేస్ చేయడానికి కూడా ఛాన్స్ లేకుండా పోయింది. వెంటనే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాం. వాళ్ళు కూడా కొంచెం ఫైల్ చేశారు, అంతా అయ్యింది. సైబర్ క్రైమ్లో కూడా చేశారు. ఇక్కడ ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏంటంటే పోయిన మొబైల్ మాత్రం అసలు దొరకదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మా పోయిన ఫోన్స్లలో 2 ఫోన్స్, ఒకటి ఐఫోన్ ఉంది. యాక్చువల్లీ మనకు తెలిసిన విషయమే, ఐఫోన్ సెక్యూరిటీ పర్పస్లో తోపని మనకు తెలిసిందే. ఐఫోన్ పోతే మళ్ళీ ఈజీగా ఫైండ్ అవుతుందని మనకు అనుకుంటాము. బట్ ఇక్కడ అది కూడా అవ్వదు. పోయిన ఫోన్ దొరకడం అనే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ కొట్టేసిన ఫోన్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో మనకు లొకేషన్ అసలు ఫైండ్ అవ్వదు. ఒకవేళ ఫోన్ ఆన్ చేసినా మనకు లొకేషన్ ఫైండ్ అవ్వదు. అండ్ ఇంకొకటి కూడా చేస్తారంట. ఇందులో ఏంటంటే పార్ట్స్ డివైడ్ చేసి వేరే వాటికి రిపేర్స్కి షాప్స్కి అమ్మేయడం కానీ, రిపేర్ షాప్స్లో ఉంచేయడం కానీ అలా చేస్తూ ఉంటారు. ఫైనల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇక్కడ మొబైల్ స్నాచెస్ చాలా ఎక్కువ. మెయిన్గా నైట్ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడికి విజిట్ చేయడానికి వచ్చే వారైనా, లేకపోతే ఇక్కడ ఆల్రెడీ స్టే చేసే వాళ్ళైనా, కొత్తగా వచ్చి స్టే చేయాలనుకున్న వాళ్ళైనా కూడా ఏంటంటే నైట్ టైంలో ఎస్పెషల్లీ దాడులు ఎక్కువగా జరగడం అలా జరుగుతాయి. ఐ మీన్ గోల్డ్ కానీ ఎక్కువ పెట్టుకొని బయటికి ఎక్స్పోజ్ అవ్వడం కానీ, అండ్ మొబైల్స్ కూడా బయటికి ఎక్స్పోజ్ అయ్యేలాగా పట్టుకోవడం కానీ చేయకూడదు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఓన్లీ మొబైల్ పోవడమే కాదు, వాళ్ళు దాడి చేయడానికి కూడా వెనుకాడరు. బీ సేఫ్ అండ్ బీ కాషియస్ అబౌట్ దిస్.